సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని నల్గొండలో ఘనంగా నిర్వహించడం జరిగిందని ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారిని వరజ తెలిపారు. ఇందులో భాగంగానే సైనిక కుటుంబాలకు విరాళాలను సేకరించడం జరుగుతుందని చెప్పారు. శనివారం సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని పానగల్లు రోడ్ ఫ్లైఓవర్ వద్ద గల సైనిక సంక్షేమ భవనంలో సాయుధ దళాల పతాక దినోత్సవ వేడుకలను నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి విరాళాలను సేకరించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారిని వనజ మాట్లాడుతూ, మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన నాటి నుంచి యుద్ధంలో గాయపడిన, వీరమరణం పొందిన వారి సహాయార్థం వారికి ఆర్థికంగా సహాయం చేసేందుకు గాను గవర్నర్ చైర్మన్ ఫిష్లో పతాక దినోత్సవ నిధి ఏర్పాట్లు చేయటం జరిగిందని, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ నిధికి సాయుధ దళాల పతాక దినోత్సవం రోజున విరాళాలను సేకరించటం జరుగుతుందని తెలిపారు. ఈ నిధిని మాజీ సైనికులకు, మాజీ సైనిక వితంతువులకు, వారిపై ఆధారపడిన వారికి సంక్షేమం కోసం ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఎన్సీసీ కమాండెంట్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ఫ్లాగ్ డే సందర్భంగా అన్ని వర్గాల ప్రజల నుంచి సైనిక సంక్షేమ నిధికి విరాళాలను సేకరించే కార్యక్రమం చేపట్టనున్నామని తెలిపారు. మాజీ సైనిక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సందీప్ పాపిరెడ్డి, వెంకటాచారి మాట్లాడుతూ, సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నల్గొండలో ఘనంగా నిర్వహించడంతో పాటు సైనిక సంక్షేమ నిధికి విరాళాలను సేకరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనిక సంక్షేమ సంఘం నాయకులు భాస్కర్ రెడ్డి, రాములు, కొమ్ము కోటేష్, ఎండి సమీర్, భిక్షపతి, కృష్ణారెడ్డి, ఎన్సీసీ క్యాడెట్లు, స్కౌట్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనము డిసెంబర్ 7 ప్రతి సంవత్సరము యథావిధిగా జరుపుకున్నట్లే ఈ సంవత్సరం కూడా సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. దీని ముఖ్యోద్దేశం అంటే దేశ రక్షణలో అసువులు బాసిన సైనికులు మరియు వీరమరణం పొందిన సైనికులు మరియు దేశ రక్షణకి పాటుపడి పదవీ విరమణ చేసిన మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమార్థము మనం ఈ సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా అత్యధిక మొత్తంలో విరాళాలను వసూలు చేసి వాటి మీద వచ్చే వడ్డీతోటి వారికి కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. దేశ రక్షణ కోసము పాటుపడిన సైనికులను స్మృత్యర్థము ఈరోజు మనం దేశవ్యాప్తంగా సైనిక దళాల పతాక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ పతాక దినోత్సవం మన నల్గొండ జిల్లాలో ఇవాళ మనము ఎన్సీసీ కేడెట్ల ద్వారా పట్టణ నలుమూలల నుంచి విరాళాలు సేకరించడం జరుగుతోంది. ఈ సేకరించిన విరాళాలకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా కలదు. సో మన నల్గొండ జిల్లాలో ఉన్న వ్యాపారవేత్తలు, పుర ప్రముఖులు మరియు రైసు మిల్లుల అధికారులు అత్యధిక మొత్తంలో విరాళాలను అందించవలసిందిగా కోరుతున్నాను. ఇది మొత్తం మన తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఎవరైతే అధిక సంఖ్యలో విరాళాన్ని సేకరిస్తాదో ఆ జిల్లాని మన గవర్నర్ గారు సత్కరించడం జరుగుతోంది. సో ఈ విధంగా మన నల్గొండ జిల్లా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి, మనం సైనికులకి అండగా నిలబడ్డామని మన పేరు రావాలి అనుకుంటే మనం తప్పకుండా విరివిగా విరాళాలను ఇచ్చి మన జిల్లా యొక్క పేరు ప్రఖ్యాతులను నలుదిశలా వ్యాప్తి చెందాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. సో ఈ విధంగా మనము సైనిక సంక్షేమం ద్వారా మాజీ సైనికుల పిల్లలకు, మాజీ సైనికులు చనిపోతే వారికి ఫిన్నెల్ గ్రాంటు,
మాజీ సైనికుల పిల్లలకి మ్యారేజ్లు అయితే వాళ్ళకి వివాహ గ్రాంట్లు, మరియు కేంద్రీయ సైనిక్ బోర్డు నుంచి పిల్లలకి పిఎం స్కాలర్షిప్, రక్షామంత్రి డిస్క్రిప్షనరీ ఫండ్ ద్వారా మనము విద్యా రాయితీలను ఇవ్వడం జరుగుతోంది. సో ఈ విధంగా మనకి ఫండ్ మరి ఎక్కువ మొత్తంలో జనరేట్ అయితే వాటి ద్వారా వచ్చే వడ్డీని మాజీ సైనికుల కుటుంబాలకు ఉపయోగించడం జరుగుతోంది. ఈ ఫండ్కి చైర్మన్ గారు మన రాష్ట్ర గవర్నర్ గారి ఆధ్వర్యంలో ఉంటుంది. సో వారి పర్మిషన్ తోటే మనం ప్రతి ఒక్క రూపాయి ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో ఈరోజు మనం అందరం నల్గొండ జిల్లాలో సైనిక పతాక దినోత్సవం జరుపుకుంటున్నాము. సో అందరూ కూడా వాళ్ళని స్మరించుకుంటూ యుద్ధాల్లో కార్గిల్లో వీరమరణం పొందిన సైనికులు, జవాన్లను వారందరి స్మృత్యర్థం ఈరోజు మనము సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. సో అందరికీ జై హింద్. आर्म फोर्सेस फ्लैग डे जो हर साल 7 दिसंबर को मनाया जाता है, इसका शुरुआत 1950 में हुआ था. इसका ऑर्गेनाइज करने का मुख्य उद्देश्य सबसे पहले जो भी लड़ाई में घायल होते हैं उसको देखभाल करने का, जो सर्विस के दौरान जो जवान लोग होते हैं और उनको फैमिली को भी अच्छा वेलफेयर दिलाना, और अंत में एक सर्विस में जो काफ़ी यंग एज में रिटायर हो जाते हैं उनको और उनको फैमिली को गवर्नमेंट और इसी तरह फंडिंग वगैरह ऑर्गेनाइज करके उनको देखभाल करना है. इसके अलावा ये ऑर्गेनाइज करने का मकसद ये है कि अपना जो देशवासी हैं उनको आर्म फोर्सेस के बारे में अवगत कराना है, और जो हमारा लोग बॉर्डर पे ये काफ़ी डिफ़िकल्ट एरियाज़ में काम करते हैं उसके बारे में दिशा देना है. प्लस और लोगों को बताना है कि इतना मुश्किल हालत में भी इन लोग देश के लिए ड्यूटी निभाते हैं. सो हमारा ज़रूरी बनता है कि हम उनको फैमिलीज़ को और बच्चों को देखभाल करें. साथ में ये भी एक मीडिया है कि लोगों को आर्मी के बारे में बताना है और उनको इंस्पायर करके सर्विस में ज्वाइन करवाने के एक काम भी आता है. 7th డిసెంబర్ ఆర్మర్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డేను నల్గొండ జిల్లా, సూర్యాపేట, భువనగిరి 3 జిల్లా వాళ్ళ మాజీ సైనికులు, మాజీ సైనిక వితంతువులు మరియు ఎన్సీసీ వాళ్ళు, స్కౌట్లు వీళ్ళందరూ కలిసి ఈ యొక్క ఫ్లాగ్ డే ఫండ్ అని ఒకటి పెట్టారు. దీని యాక్టు 1949లో పార్లమెంట్ అమలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేశ రక్షణలో పాటుపడ్డటువంటి ఎవరైతే జవాన్లు ఉన్నారో వాళ్ళు వీరమరణం పొందినా కానీ సైన్యంలో ఉండి తర్వాత వాళ్ళ వితంతువులకు కానీ తర్వాత ఇంకోటి ఇక్కడ ఎవరైతే మామూలుగా మాజీ సైనికులు, సైనిక వితంతువులు ఉన్నారో వాళ్ళందరి కుటుంబాలకు కూడా ఈ యొక్క ఫ్లాగ్ డే ఫండ్ను ఉపయోగించుకుంటారు. వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టేసేసి ఇది మన నల్గొండ జిల్లా కాదు, ఆల్ ఇండియాలో ఈరోజు కంట్రిబ్యూషన్ చేస్తారు. కాబట్టి ఇది మన ఒక షాపుల నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద ఇండస్ట్రీల వరకు వాళ్ళ దయతోటి ఎంత ఇస్తే అంత దాన్ని కంట్రిబ్యూషన్ చేసి, మరియు ఇది గవర్నర్ గారికి పోతుంది. ఇది గతంలో కూడా నల్గొండ జిల్లా ఫస్ట్ వచ్చేది ఒకప్పుడు, 3 సంవత్సరాల క్రితం. ఎందుకంటే ఏ డిస్టిక్లో ఏ జిల్లాలో కాని అటువంటి కంట్రిబ్యూషన్ మన నల్గొండ అయింది. అది ఇప్పుడు కూడా ఇంకా అంతకంటే ఎక్కువ కావాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఇది ఏంటంటే దేశ రక్షణలో పాటుపడ్డటువంటి జవాన్ల వితంతువులకు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళందరూ కూడా సంక్షేమాల గురించి ఇవి అమలు చేసేటందుకు ఈ డబ్బును ఉపయోగిస్తారు. ఇది గవర్నర్ గారి చేతిలో ఉంటుంది. ఈ డబ్బు వారి యొక్క అనుమతితోటి ఇది ఖర్చు చేస్తారు. అందరూ కూడా ఈరోజు వీలైనంత వరకు మీరు ఎంతవరకు ఉంటే అంతవరకు దయచేసి దానం చేయటం అనేది పెట్టుకోవాలి. దేశం మొత్తంలో ఉన్న మాజీ సైనికులు, వాళ్ళ వితంతువులు, తర్వాత అన్నీ ఎక్కడెక్కడైతే ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో సైనిక్ వెల్ఫేర్ ఆఫీసులు, అందులో కంపల్సరీ ఈ సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఫ్లాగ్ డే ఎందుకు క్రియేట్ చేసిండ్రు, ఏమిటి దీని ఉద్దేశం అంటే,
సెకండ్ వరల్డ్ వార్ నుంచి ఇప్పటివరకు ఎన్ని యుద్ధాలు అయితే జరిగినాయో ఆ యుద్ధాలలో చనిపోయిన వాళ్ళు, తర్వాత wounded అయిన వాళ్ళు, తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు, అర్బన్ స్టూడెంట్స్ అంతా చాలామంది ఉన్నారనమాట. వాళ్ళ వెల్ఫేర్ కోసం, వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళు కూడా సంఘంలో వాళ్ళు కూడా మంచిగా ఎదగాలి, వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి రావాలనే ఉద్దేశంతో ఈ ఫండ్ని క్రియేట్ చేసిందనమాట. ఈ ఫండ్ అందరూ అంటే ఇంతకుముందు ఎంప్లాయీస్ మాత్రమే ఉండేది, ఇప్పుడు ఎంప్లాయీస్ కాకుండా సివిలియన్స్, తర్వాత ఎవరైనా సరే కంట్రిబ్యూట్ చేయొచ్చు. ఈ ఫండ్ రైజ్ చేయొచ్చు. ఈ ఫండ్ మొత్తం కూడా సిస్టమేటిక్గా ఇది గవర్నర్ అండర్లో ఉంటుంది. గవర్నర్ అండర్లో ఉండి ఆ ఫండ్ మొత్తం కూడా ఈ ఎవరైతే అప్లికేబుల్ ఉన్న పిల్లలు ఉంటారో ఎడ్యుకేషన్ కానివ్వండి, తర్వాత వాళ్ళ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానివ్వండి, ఇలాంటి వాటికన్నిటి కూడా ఈ ఫండ్ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకు ఈ ఫండ్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. పిల్లలకు ముఖ్యంగా ఎవరైతే ఎల్కేజీ టు పీజీ వరకు పిల్లలందరికీ కూడా స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం జరుగుద్ది. ఈ స్కాలర్షిప్స్ ఇచ్చే అమౌంట్ కూడా ఈ ఫండ్ నుంచే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మెయిన్ ఇంటెన్షన్. అసలు ఈ ఫండ్ కలెక్ట్ చేయడానికి అసలు ఉద్దేశం అదనమాట.